వచ్చేస్తున్నారు. రగ్గాడేంటి ఇంకా రాలేదు? వెళ్ళి రగ్గాడికి ఫోన్ చేద్దాం. హలో రఘు, ఈరోజు ఇంకా సరుకు రాలేదే? వచ్చేస్తున్నాక 10 నిమిషాలు మీ దగ్గరే ఉంటా. కస్టమర్లు వచ్చేసారు, త్వరగా రండి. హాహాహా, చస్తుంది దెబ్బకి, దంతాలు మనవే. ఓరు దొంగ నా కొడుకున్నారా? ఏనుగు పిల్లలు పట్టుకునే దంతాన్ని పీకేస్తున్నారా? ఒరే మీ సంగతి ఎలా కాదురా, చెప్తా ఉండండి. అరే ఎవరో వస్తున్నారా, పరిగెత్తు పరిగెత్తు. అరే ఎంత హింసించారమ్మా నిన్ను భగవంతుడా. ఇటువంటి ఎదవన్న దేవుడు క్షమించడు. అరే నా పంట మొత్తం ఎంత పోయారు ఇప్పుడు ఎలా? అరే దేవుడా, ఏం చెయ్యాలి? ఏమైంది రఘు? అది కాదన్న, ఎవరు దొంగ నేను దంతాన్ని తీస్తా అంటే నేను కాపాడా. అప్పుడు వాళ్ళు నా పంటని దొంగనిచ్చారు. కంగారు పడకు రఘు, పద పద. వచ్చేస్తున్నారు, పదరా పద, తొందరగా పద పద. వచ్చేస్తున్నారు పదరా పద, తొందరగా పదరా పద. అమ్మా సచ్చాన్రా దేవుడు. అమ్మో అమ్మో, కొట్టకు. అబ్బో 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 అబ్బో, కొట్టకు అబ్బా అమ్మా అబ్బా అబ్బా, సచ్చాన్రా దేవుడా. అబ్బా అమ్మా అయ్యా, కొట్టకు అబ్బా బాబా, సచ్చాన్రా దేవుడా. అమ్మా అయ్యా. ఒరే రఘు, వీటిని ఎక్కడికి తీసుకుపోతున్నావు? అన్న, ఈ గోదావరి బంగాళదుంపని పక్కన ఉన్న మన్నేశ్వరి హోటల్ దగ్గరికి తీసుకెళ్తున్నా. అక్కడ మన్నేశ్వరి మసాలా సమోసా బాగా చేస్తుంది. అవునా, అంత మంచిగా చేస్తుందా? మేము కూడా ఎప్పుడు వినలేదే. మేము కూడా వస్తాం మరి. సరే అన్న, రండి మాతోనే. అక్క ఏందిరా రఘు, ఇంత లేట్ చేసావు? కస్టమర్లు మొత్తం వెయిటింగ్. అక్క, ఇక్కడ మసాలా సమోసా బాగా చేస్తారటగా, ఉన్నాయా? అవును బాబు, మా హోటల్లో సమోసా ఫుల్ ఫేమస్. సరే అక్క, ఇప్పుడు తింటాను. సమోసా ఉన్నాయా? లే బాబు, ఈ రఘు సామాన్లు తేయడం లేట్ అయిందిగా, ఇంకా చేయలేదు. సరే అక్క, రేపు వస్తాలే. ఇక్కడే కూర్చో బాబు, వేడివేడిగా మసాలా సమోసా చేసుకొస్తా. ఏమండి హో, ఈయన ఎడ్లకి నీళ్లు పెడుతున్నాడా? ఏంది మల్లేశ్వరి చూస్తున్నావు? మిమ్మల్ని పిలుస్తూ ఉంటే పలకట్లేదని ఇలా వస్తున్నా. సరే గాని ఎందుకు పిలిచినావు చెప్పు. బాగా ఆకలిగా ఉందండి, తినడానికి ఏమన్నా తీసుకొస్తారని. అవునా, కాసేపాకి టమాటాలు బంగాళదుంపలు కొనడానికి సావుకారు వస్తున్నారట. సావుకారుతో బేరం మాట్లాడినాక వెళ్ళి తెస్తాలే. సరేనండి. ఏమయ్యా రఘు? సావుకారి గారు వచ్చారా? మీకోసమే చూస్తున్నా. వచ్చాను గాని ఏంటి రఘు, ఈసారి టమాటా పంట బాగా పండినట్టుగా ఉందిగా? టమాటాలే కాదు, ఈసారి బంగాళదుంపలు కూడా అవి కూడా బాగా పండినాయి. సరే గాని రఘు, టమాటాలు ఎలా ఇస్తున్నావు? ఈ సంవత్సరం బాగా రేట్లు ఉన్నాయి కదా సావుకారి, కింటాకి 3000 ఇచ్చి తీసుకెళ్ళండి. అలా కాదు గాని రఘు, కింటాకి 2500 ఇచ్చి తీసుకెళ్తా, సరేనా? సరే సావుకారి, మరి బంగాళదుంపలు ఎలా తీసుకెళ్తారు? బంగాళదుంపలు కింటా 2000కి ఇస్తావా? లేదు సావుకారి, ఒక కింటా 5000కి ఇస్తా. సరే రఘు, నాకు బంగాళదుంప వద్దు కానీ టమాటా ఒక్కటి ఇచ్చే చాలు. సరే సావుకారి, తీసుకెళ్ళండి. సరే రఘు, మొత్తం ట్రక్లోకి లోడ్ చేసి పంపించేసాయి. సరే సావుకారి.
ఓ టమాటా బేరంలో పడి ఎర్లోకి గడ్డేయడమే మర్చిపోయా. ఈ మల్లేశ్వరి తినడానికి ఏదో ఒకటి తెమ్మంది. ఇప్పుడు కుదరదు కానీ బంగాళదుంపలు తీసుకెళ్లి బజ్జీ చేయమని చెప్తా. మల్లేశ్వరి ఏమన్నా తెచ్చారా తినడానికి? లేట్ అయిందేలే కానీ ఈ బంగాళదుంపతో బజ్జీ అయ్యి. సరేనండి. అయ్యో కట్టె పుల్లలన్నీ అయిపోయాయే. అమ్మా ఏంట్రా? అమ్మ హోంవర్క్ అంతా అయిపోయింది, కాసేపు ఆడుకొని వస్తా. అరే నేను ఒక పని చెప్తాను, చేస్తావా? ఏం చేయాలి? వంట చేయడానికి కట్టె పుల్లలే, మన పొలం దగ్గరికి వెళ్ళి కట్టె పుల్లలు తెస్తావా? సరే. జాగ్రత్తగా వెళ్ళిరా. సరే. ఎన్నెన్నో పొన్ననుగా ఉన్నాయి, ఇక్కడంతా పచ్చి పొన్నలు ఉన్నాయి. కొద్దిగా లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ అడిగిన కోడిగుడ్లు ఎక్కడే? ఈ అడిగిన కోళ్ళు ఉన్నాయా? ఈ అయితే దొరికినాయి. ఇంటికి వెళ్ళి అమ్మతో నాకు నచ్చింది చేపించుకుంటా. అమ్మా వచ్చేసావా నాన్న? అమ్మ నేనేం తెచ్చానో తెలుసా? ఏం తెచ్చావు నాన్న? అమ్మ నువ్వు కట్టె పొన్నం తెమ్మన్నావు కదా, ఈ కట్టె పొన్నాను కోసం ఎతుకుతా అంటే నాకు కోడిగుడ్లు దొరికాయి. కోడిగుడ్ల అడవిలో దొరికాయా? అవునమ్మా, వీటితో నాకు ఎగ్ చిప్స్ ఆమ్లెట్ చేసి పెట్టు. ఎగ్ చిప్స్ ఆమ్లెట్? ఇదేంట్రా కొత్తగా ఉంది? అమ్మ గుడ్లను చిప్స్ చేస్తే అది ఎగ్ చిప్స్ ఆమ్లెట్ అవుతుందమ్మా. అమ్మ మొన్న మా ఫ్రెండ్ ఇంట్లో తిన్నా అమ్మా, చాలా బాగుంది. నా చేసి పెట్టవా? అలాగే చేస్తాను, ఇలా ఇవ్వు. సరే అమ్మా. నువ్వు వెళ్ళి ఆడుకొని రాపో, నేను చేస్తా. సరే అమ్మా. అమ్మా ఏంట్రా? అమ్మా న్యూ ఇయర్ కదా, కేక్ కొనుక్కుంటా, పైసలు ఇవ్వా? పైసలు లేవి, ఏమీ లేపో. మా అమ్మని పైసలు అడిగితే ఇవ్వలేదు. కేకులమ్మ కేకు, న్యూ ఇయర్ కేకు రన్నమ్మ రండి కొనండి. కేకులమ్మ కేకు, న్యూ ఇయర్ కేకు రన్నమ్మ రండి కొనండి. అమ్మా ప్లీజ్ అమ్మా, మా ఫ్రెండ్స్ అంతా కేక్ కొనుక్కొని కేక్ కోస్తున్నారు, నేను కూడా కేక్ కొనుక్కొని కేక్ కోస్తా. ఇదిగో తీసుకో. థ్యాంక్స్ అమ్మా. పొద్దున్నే డబ్బులు అడిగితే మా అమ్మ ఇప్పుడు డబ్బులు ఇచ్చింది. ఈ డబ్బులతో కేక్ కొనుక్కుందాం. ఎక్కడికి వెళ్దాం? కేకులమ్మ కేకు, న్యూ ఇయర్ కేకు రన్నమ్మ రండి కొనండి. ఏంటి వీడు కేకుల బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు? కేకులు వీడి దగ్గరే కొనుక్కుందాం. ఏరా ఏం చేస్తున్నావు? కోళ్ళకి మేతేస్తున్నా. మరి దానా ఏదిరా? ఆ కోళ్ళు తినేసాయి. మరి కోళ్ళు? మరి దానం తిన్నాక ఇక్కడ ఎందుకుంటే కోళ్ళు వెళ్ళిపోయాయి. చాలా కామెడీలు ఉన్నాయిరా నీ దగ్గర. నీ కళ్ళు కనిపించలేదా? కేకుల షాప్ ఇక్కడే ఉంది. ఓ మళ్ళీ పంచా? సర్లే కేక్ ఎంత? కిలో, అర కిలో. మళ్ళీ పంచ్. నీకెంత కావాలి?
కేజీ ఎంత? 500. ఏంటి 500? ఏంటి 500 కాదు, ఉత్త 500. చాలా ఎక్కువరా. తక్కువకి రాదు. 400 చేసుకో నువ్వు. 400 కర్మ, 300 తీసుకో అరకిలో. ఈ రోజే వ్యాపారం పెట్టి బాగా ముదిరిపోయావురా. నీకు కేక్ కావాలా వద్దా? కావాలి. నీకేం కావాలో సెలెక్ట్ చేసుకో. ఇదిగో డబ్బులు ఇచ్చి తీసుకో. కస్టమర్ ముందు లొల్లి చేయకు. లొల్లా? ఇక్కడ కస్టమర్స్ ఎవరున్నారా? నువ్వు వెళ్తే వస్తారు. కొంచెం ఎక్కువ అవుతుంది. ఇదిగో ఈ కేక్ ఇవ్వు. నేనంటే వచ్చినప్పుడు ఇలా ఉండకపోతే బాగోదు. నా కేకులమ్మ కేకులు, న్యూ ఇయర్ కేకులు రావాలమ్మ రావాలి. కేకులమ్మ కేకులు, కేకులమ్మ కేకులు, న్యూ ఇయర్ కేకులు రావాలమ్మ రావాలి. కేకులమ్మ కేకులు. అక్క ఏం కావాలి? కాకరకాయలు ఉన్నాయా? అక్క ఇది కూరగాయల షాప్ అని ఇటు వచ్చిన, ఇది కేకుల షాప్. పక్కన కూరగాయల షాప్ ఉంది. మూస్తావా? నేను కేకుల షాప్ అనుకోనే వచ్చాను, నువ్వేదేదో అంటున్నావు. సరే అక్క, నీకేం కేక్ కావాలో చూసుకో. ఇదెంత? కిలో అక్క. ఇది ఎంత అని అంటే రేట్ ఎంతని? వేరే వాళ్ళకైతే 600 అక్క, నీకైతే 500. సరే ఇదొకటి ఇవ్వు. ఇదిగో ఇప్పుడే పార్సిల్ చేస్తా. కేకులమ్మ కేకులు, న్యూ ఇయర్ కేకులు రండమ్మ రండి కొనండి. కేకులమ్మ కేకులు, న్యూ ఇయర్ కేకులు రండమ్మ రండి కొనండి. రగ్గాడు కేకులు అమ్ముతున్నట్టున్నాడు. ఫ్రీగా ఒక కేక్ కొట్టేద్దాం. అరే తమ్ముడు, నువ్వేనా? అబ్బో నేను కాదన్నా, నేను వేరే. నువ్వు వేరే అయినా నువ్వే కదా. నేను వేరే అయితే నేనైతే అవుతున్నా. నేను కాదు. వేరే అయినా నువ్వే కదా. కాదు నేనే. అదే కదా నేను అనేది. నువ్వనే నేను కాదన్నా, నేనే. నేనేమో నీ దగ్గర ఫ్రీగా కేక్ కొట్టేద్దామని వస్తే నువ్వేమో నా బుర్ర కొట్టేస్తున్నావు. మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. కేకులమ్మ కేకులు, న్యూ ఇయర్ కేకులు రండమ్మ రండి కొనండి. కేకులమ్మ కేకులు, న్యూ ఇయర్ కేకులు రండమ్మ రండి కొనండి. అమ్మా ఏంట్రా? అమ్మా షాపులో కేకులు మొత్తం అయిపోయినాయి. న్యూ ఇయర్ కి నేను కట్ చేసుకుందాం అంటే ఒక్క కేక్ కేక్ చేసి పెట్టవా అమ్మా? ఒరే ఇంట్లో ఏమీ లేవు, ఎలా చేయాలి? అమ్మా ప్లీజ్ అమ్మా, ఏదో దాంతో చేసి పెట్టవమ్మా. సరే ఇంట్లో టమాటాలు ఉన్నాయి, టమాటా కేక్ చేసి పెడతా. సరే అమ్మా. అత్తమ్మ. ఏంటల్లుడు? అత్తమ్మ, మా అమ్మ నీ దగ్గర ఒక కోడి పట్టకు రమ్మని పంపించింది. ఏంట్రా కోడా? నా కోళ్ళు అమ్మేవి కాదని తెలుసు కదా. అది కాదత్తమ్మ, మా ఇంటికి చుట్టాలు వచ్చారు, అందుకే వచ్చాను. అరే నాకు కోళ్ళు అంటే ఇష్టం, నేను పెంచుకుంటున్నా. నేను ఇవ్వనురా, పోరా పో. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని రావాలి. రఘు, ఒరే రఘు. ఏంటక్క? ఏంట్రా ఇలా వచ్చావు పొద్దున్నే? అంటే అక్క, మా ఇంటికి చుట్టాలు వచ్చారు. అత్తమ్మ కూడా మీదేమన్నా వచ్చిన. ఈ కోడి పొద్దున్నే లేచి నా నిద్ర మొత్తం చెడగొడతాను. ఈ కోడి నెట్టైనా వీడికి కంట కట్టాలి. అవునా? ఇవ్వనన్నదా? అవునక్క, ఇవ్వనన్నది. ఇప్పుడు మార్కెట్ కి నడుచుకుంటూ వెళ్ళాలి. అవునా? రఘు, నేను ఒక ప్లాన్ చెప్తా, అలా చేద్దాం. అక్క నీ ఇష్టం, నువ్వు చెప్తే అదే. సరేరా మరి. చిట్టి. అత్తమ్మ వస్తున్నా. ఏంటత్తమ్మా పిలిచావు? నేను పక్కూరు వెళ్ళొస్తా గానీ అంతసేపు కోళ్ళని జాగ్రత్తగా చూసుకో. సరే గాని అత్తమ్మ, ఈ రోజు ఏం కూర వండాలి? మీ ఆయన్ని అడిగి వండవే. సరే అత్తమ్మ, నేను పక్కూరు వెళ్ళొస్తా, కోళ్ళు జాగ్రత్త. సరే పోయిరా. నువ్వు వచ్చేసరికి నీ కోడి ఉండదు, ఏమీ ఉండవు.
ఒసే బాగా ఆకలిగా ఉంది, ఏం కూర వండుతున్నావే? అక్కడ కోడి ఉందిగా, కోడిని పట్టి కోసి వండుతా. ఒసే ఆ కూర వండావంట మా అమ్మ తాట తీస్తుంది తెలుసా? సరే మీరు ఆ కోళ్ళని చూస్తూ ఉండండి, నేను ఏదైనా కూర వండుతా. రఘు రఘు, అక్క చెప్పు. ఒరే నీకు ఇందాక ఒక ప్లాన్ చెప్పాగా, ఆ ప్లాన్ ని కంటిన్యూ చేద్దాం. సరే అక్క. మా అమ్మకేం పని పాట లేదు, మిమ్మల్ని పెంచడం తప్ప. తిను తిను. ఏమండి ఏమండి, దీనికి ఇప్పుడేం గుర్తొచ్చిందో. కోనేమంటే ఇవ్వలేదా? ఇప్పుడు చూడు. ఏమే కూర వండావా? ఆ రగ్గాన్ని మార్కెట్ కు వెళ్తూ ఉంటే చికెన్ తెమ్మన్నా, తెస్తానన్నాడు, తెచ్చాక వండుతా. సరేలే, మసాలా ఎక్కువగా వేసి వండు, సరేనా? సరేనండి. అక్క ఇదిగో చికెను. సరేరా.